వరల్డ్ కప్ T20 టోర్నమెంట్ లో భారత్ విజయం సాధించడం పట్ల దేశవ్యాప్తంగా 140 కోట్ల మంది భారతీయులు సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు. నిన్న దేశవ్యాప్తంగా ఒక కర్ఫ్యూ వాతావరణం, తప్పకుండా భారత్ గెలవాలని చెప్పి అనేక మంది పూజలు చేశారు, అనేక మంది ఆతృతతో ఎదురు చూశారు, భారత్ గెలవాలని కోరుకున్నారు. క్రికెట్ అభిమానులు కాకుండా చాలా మంది సామాన్య ప్రజలు కూడా నిన్న దాన్ని వీక్షించే ప్రయత్నం చేశారు. కాబట్టి ఇవాళ ప్రతి భారతీయుడు నేను గెలిచినట్టుగానే ఫీల్ అవుతా ఉన్నారు. మరి కష్టపడి ఈ కప్పు సాధించినటువంటి భారత్ టీంకు భారతీయులందరి తరఫున హృదయపూర్వక శుభాకాంక్షలు. మా ప్రియతమ నేత దేశ ప్రధాని నరేంద్ర మోడీ గారు నా వెంటనే స్పందించి శుభాకాంక్షలు తెలపడం జరిగింది. కాబట్టి రాబోయే 2011లో దాంతోపాటు 1980లో ఆడిన మ్యాచ్ కూడా చూపట్టి నేను మహేంద్ర అమర్నాథ్ వీళ్ళందరూ కూడా చూశాను, కపిల్ దేవ్ వీళ్ళందరూ కూడా. కాబట్టి అవన్నీ కూడా ప్రతి భారతీయుడు నెంబర్ వేసుకుంటున్నారు. కాబట్టి కప్పు గెలిచినటువంటి భారత్ టీంకు హృదయపూర్వక అభినందనలు, ధన్యవాదాలు. ఇది అన్ని పార్టీలు గతంలో బీఆర్ లోపల రాజకీయ పార్టీ లోపల మార్పు జరిగినప్పుడు ఇది ఏం చేయలేము. కాబట్టి గెలిపించిన ప్రజలు దాని గురించి ఆలోచించాలి. ఇవాళ అధికార పార్టీ కూడా ఇలా వాస్తవ విషయం, అధికార పార్టీ ఎంత దుర్మార్గానికి దిగజారుతుందంటే కాంగ్రెస్ పార్టీ శాసనసభ్యులకు మాత్రమే నిధులు ఇస్తున్నది. కాంగ్రెస్ పార్టీ శాసనసభ్యులకు మాత్రమే వ్యవహార శైలి మాలో పడి ఉంటే, కేంద్రం కూడా అదే విధంగా భారతీయ జనతా పార్టీ పాలిత రాష్ట్రాలకే నిధులు ఇస్తామంటే కాంగ్రెస్ పార్టీ ఏం సమాధానం చెప్తుంది? ఇలా మేము గతంలో చెప్పినాం, నరేంద్ర మోడీ గారు చెప్పారు ఎన్నికల వరకు మాత్రమే రాజకీయాలు, ఎన్నికల తర్వాత మనం ఏ ఆశయం కోసం, ఏ లక్ష్యం కోసం మనం ప్రభుత్వాలు ఏర్పడేసుకున్నాం, ప్రజలు ఓట్లేసి గెలిపించారో దాన్ని అమలు చేసిన బాధ్యత, దాన్ని పాటించాల్సిన బాధ్యత పాలకుల మీద ఉంటుంది, నాయకుల మీద ఉంటుంది. కానీ కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్రంలో ఈ నిధులు లేకుంటే వాళ్ళందరూ వచ్చి కాంగ్రెస్ పార్టీలో చేరాలని చెప్పి ఒక ఆలోచనతో, దుర్మార్గపు ఆలోచనతో కాంగ్రెస్ పార్టీ వివరిస్తున్నది. నేను మళ్లీ హెచ్చరిస్తున్నా, మీరు అదే విధంగా వివరిస్తే, మేము కూడా అదే విధంగా వివరిస్తే వాళ్ళ తెలంగాణ రాష్ట్రానికి నష్టం జరుగుతుంది, తెలంగాణ రాష్ట్ర ప్రజలకు అన్యాయం జరుగుతుంది, తెలంగాణ అభివృద్ధి కుంటుపడుతుంది. మేము తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి కట్టుబడి ఉన్నాం. మేము ఇలా అనేక మంది మంత్రులు వచ్చి ఢిల్లీకి వచ్చి కేంద్ర మంత్రులు కలిసినప్పుడు పాజిటివ్ గా స్పందిస్తూ ఉన్నారు, తప్పకుండా సహకరిస్తామంటున్నారు, సహకరిస్తున్నాం కూడా. కానీ దాన్ని మా పిరిగితనంగానో లేకపోతే చేతకంతనం భావిస్తే దానికి ఇబ్బందులు మీకే వస్తాయి, ముఖ్యమంత్రి రేవంత్ ఇబ్బందులు మీకే వస్తాయి. కాబట్టి నేను మళ్లీ రిక్వెస్ట్ చేస్తున్నా, మీరు మీ శాసనసభ, మీ పార్టీకి సంబంధించిన శాసనసభ్యులకు ఏ విధంగా నిధులు ఇస్తుందో ఇతర పార్టీ భారతీయ జనతా పార్టీకి సంబంధించిన శాసనసభ్యులు కూడా మీరు నిధులు ఇస్తారా, ఇయ్యరా? క్లారిటీ చెప్పండి. ఈ అంటే మేము దానికి ఏ విధంగా ఆలోచించాలో మేము ఆలోచిస్తాం. దానికి అంటే ఈ వ్యవహార శైలి కరెక్టే కాదు. గతంలో బీఆర్ఎస్ పార్టీ ఈ విధంగా చేసింది, తెలంగాణ రాష్ట్రం అప్పుల పాలైంది, ఏం జరిగిందో మీకు తెలుసు. కానీ ఒక్కొక్క మంత్రి పోయి ఢిల్లీ పోయి శాలగొప్పి వినతి పత్రాలు ఇచ్చి మేము నిధులు తీసుకొచ్చుకుంటాం, ఇక వీరితో ఏం కాదు అనుకుంటే ఇది మంచి పద్ధతి కాదు. నేను సూచన చేస్తున్నా, నేను హెచ్చరిస్తలేను, నేను సూచన చేస్తున్నా. ఈ వ్యవహార శైలి దయచేసి మీరు మానుకోండి. అందరూ ప్రజాప్రతినిధులు ఒకే రకంగా చూడండి. అధికారులకు వచ్చి అయిపోయింది, కానీ ఈ నిధులు లేకుండా అవమానం గురి చేయడం ఏంది? అలా బీఆర్ఎస్ పార్టీ గదే చేసింది, ఏమైంది? అలా నియోజకవర్గాలు ఎక్కడ అభివృద్ధి చెందలే. బీఆర్ఎస్ పార్టీ శాసనసభ్యులే అప్పుడున్నట్టు రాష్ట్ర ముఖ్యమంత్రికి, అప్పుడున్న ముఖ్యమంత్రికి తిరగబడే పరిస్థితి వచ్చింది. ఇప్పుడు అదే పరిస్థితి వస్తుంది. కాబట్టి మా శాసనసభ్యులు అనేక సందర్భాల్లో రిక్వెస్ట్ చేశారు, మీరు పట్టించుకున్నట్టు పాపన పోలే. ఇప్పటికైనా చెప్తున్నా, గౌరవ రాష్ట్ర మంత్రి వర్గం చెప్తున్నా, గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి చెప్తున్నా, మీరు మా శాసనసభ్యుల విషయంలో గాని, ఇతర పార్టీ శాసనసభ్యుల విషయంలో గాని మీరు మంచి ఆలోచనతో ఉండండి. అది అందరికీ మంచిది. వాళ్ళు కూడా 10 ఓట్లతోనే గెలిచారు. ఎంత మూర్ఖత్వం అంటే, గెలిచిన శాసనసభ్యుని పక్క పెట్టి అక్కడ ఓడిపోయిన పోటీ చేసిన అభ్యర్థికి పైసలు ఇస్తామంటే ఇది ప్రజాస్వామ్యం. మరి మేము కూడా అదే చేయమంటారా? మమ్మల్ని కూడా అదే చేయమంటారా? మమ్మల్ని అదే చేయమంటే మీరు అదే విధంగా అదే పందా కొనసాగిద్దామంటే కొంచెం కొనసాగి మీరు అడిదానికి మీరు కేంద్ర ప్రభుత్వం నిధులు తీసుకునే అవకాశం ఉంటుందా మీ ఎమ్మెల్యేలకు? మరి మాకు అటువంటి చెడు ఆలోచన లేదు.
అటువంటి దుర్మార్గం ఆలోచన లేదు. మాకు రావాల్సింది తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి చెందాలి. మీ పార్టీలకు నలుగురు తెలంగాణ రాష్ట్ర ప్రజలకు న్యాయం జరగాలి. గతంలో సహకరించే ప్రయత్నం చేసినా కూడా అప్పటి ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం మూర్ఖంగా వివరించి తెలంగాణకు అన్యాయం జరిగింది. ఇప్పుడు అనేక మంది మంత్రులు కలుస్తున్నారు, ముఖ్యమంత్రి గారు కలుస్తున్నారు. ఏ విధంగా స్పందిస్తారో తెలుసు. కలిసిమెలిసి పోతున్నాం. అనేక సందర్భాల్లో మంత్రులు నాగేశ్వరరావు నేను పాజిటివ్ గా స్పందించిన. సహకరించడానికి మేము సిద్ధంగా ఉన్నాం.